వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. డుమ్రిగూడ మండలం అరకు గ్రామం సంత బయలుకు ఆనుకుని ఉన్న ఆంధ్ర ఊటీ హోటల్ గతం నుంచి కనం గీత భర్త కృష్ణమూర్తి లేట్ సర్వే నంబర్ 56/12లో విస్తీర్ణం 8 సెంట్లను గత 40 సంవత్సరాల నుంచి తాత్కాలికంగా పెంకుటిల్లు కట్టుకుని అరకులో జీవిస్తున్నారు. అదే తరుణంలో గులగని జ్యోతి అనే ఆమె భర్త చనిపోవడంతో దౌర్జన్యంగా నా ఆస్తిని ఆక్రమించి ఆంధ్ర ఊటీ అన్ని హోటళ్లు పెట్టుకుని నన్ను బయటకు వెళ్లివేశారని 2024 సంవత్సరంలో గ్రామ పంచాయతీ సచివాలయం తహసీల్దార్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ వారికి ఫిర్యాదు చేయగా అదే తరుణంలో రికార్డులు పరిశీలించి హోటల్ సీజ్ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ సెక్రటరీ వారికి వివరణ అడగగా పొంతనలేని సమాధానమిచ్చారు. అదే స్థలంలో బినామీ పేరు మీద అనంతగిరి మండలం కాశీపట్నంకు చెందిన వ్యక్తి వెంకటరమణకు 2023లో అనాధికారికంగా డాక్యుమెంట్లు సృష్టించి అతని పేరు మీద ఇవ్వడం జరిగింది. 2019లో గులకని జ్యోతి పేరు మీద కరెంటు బిల్లు ఉంది. ఆ యొక్క ల్యాండ్ గ్రామకటం భూమి అని నిర్ధారణ అయింది. సీజ్ అయిన హోటల్ను ఏ విధంగా ఓపెన్ చేశారు అని ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంపై తహసీల్దార్కు విచారణ కోరగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇక్కడ నుంచి ఒక ఇంటికి కూడా కదలడానికి వీల్లేదని అనేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ మర్రోజు నుంచే మళ్ళీ కష్టంకి స్టార్ట్ చేసేసి ఇది చేసేసి మళ్ళీ అన్నీ ఓపెన్ చేసేసి సీజ్ అయిన షాపులు మళ్ళీ ఓపెన్ చేసేసి మళ్ళీ వాళ్ళు వాడుకుంటారు. చేశారు గవర్నమెంట్ మాట కూడా లెక్క చేయడం, గవర్నమెంట్ మాటలు కూడా లెక్క చేయడం. వాళ్ళందరికీ లంచాలు ఇచ్చి ఇది మొత్తం కబ్జా చేశారు. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నారు ఏంటంటే నీకు ఒక్కలేనా ఈ ఊర్లన్నీ నీ గురించి చెప్తారు అడుగు అని అంటున్నారు. రుజువు ఇస్తే అప్పుడు చూద్దామని అంటున్నారు. ఎవరు రుజువు చెప్తారు? అందరికి లంచాలు అందరికీ డబ్బుతో కొనిస్తారు. వాళ్ళకి ఎవరు ఇస్తారు? నాకెవరు ఇస్తారు రుజువు? ఇల్లు నాకు ఎలాగంటే మీరే నా ఇల్లు నా ఆస్తి నాకు తగ్గేటట్టు మీరు చేయాలి. మీరు నాకు తోబుట్టుగా నేను భావిస్తాను. నేనేమి చేయలేను వెళ్ళలేను అనుకొని నాకు అలా బలము లేదని నాకు అలా జనబలం లేదు ధనబలం లేదని నాకు అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టిస్తున్నాను. వాళ్ళు ఎక్కడ మనకు తెలియదు బాబు. వాళ్ళకి ఇంతకుముందు మనకు తెలియదు. నేను ఇక్కడే ఉండను. ఇక్కడ మా సొంత ఇల్లు ఉంటే మా ఎల్లుడు ఉండరు. మేము ఉద్యోగరీత్యా నా పేరు జబ్బు ఒక 2 మనుషులు ఎత్తి తీసుకెళ్తే బాత్రూంలో కూర్చుని పెడితే స్నానం చేసేది నిరుగు పట్టుకుని సాయం చేసేది. అలాంటి మనిషి పట్టుకొని నేను కోర్టులు అంటే తిరగాలి. అప్పుడు తిరిగి మరి మీరు అప్పుడు కట్టొచ్చు కదా. నా భర్త ఉన్నప్పుడు మీరెందుకు కట్టారు కాదు? నా భర్త చచ్చిపోయి 2 సంవత్సరాలు అయింది. నా భర్త చచ్చిపోయి 2 సంవత్సరాలు 6 మాసాలు అయింది. అయిన తర్వాత మీరెందుకు కట్టారు? నా బాగా నాకుండి జరగా నా కంటికి కనబడుతుంది. వెళ్ళాడు వచ్చాను. చేసిన తర్వాత ఎవరు ఓపెన్ చేశారు? అది ఐడియా లేదమ్మా. నా పేరు కే గీత. ఇక్కడ నా పెరిమిటి ఉన్నన్ని రోజులు నా జాగా నా ఇల్లు నాకు ఉండేది. అతను ఎప్పుడైతే చచ్చిపోయారో ఇతను వీళ్ళు పెద్దగా ఇల్లు కట్టేసి దాన్ని తవ్వేసి పోసేసి మేము ఎంత చెప్పినా పంచాయతీ ఆఫీస్కి రిపోర్ట్ పెట్టినా వాళ్ళు పట్టించుకోలేదు. ఎన్ని చేసినా సరే పట్టించుకోలేదు. లాస్ట్కి ఇక్కడికి వెళ్ళాం, ఎంఆర్ఓ ఆఫీస్కి అక్కడికి వెళ్ళాం. ఎంఆర్ఓ ఫేక్ డాక్యుమెంట్స్ అన్ని క్రియేట్ చేసి ఇది డూప్లికేట్ అవన్నీ పట్టుకొచ్చి అవన్నీ నా సర్టిఫికెట్లు అన్నీ అక్కడ పెట్టేసి మాకు ఇంకా ఏమీ లేదు. మేము దొంగతనంగా మేము దూరుకున్నామని మాట్లాడారు. అయిపోయిన తర్వాత ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే కలెక్టర్ ఆఫీస్లో కూడా మేము పెట్టుకున్నాం అప్లికేషన్. పెట్టుకుంటే వాళ్ళు చెకింగ్ పెట్టారు. పెడితే ఎంఆర్ఓ గారి నుంచి ఏకం సివిల్ కోర్టుకి పెట్టేశారు. సీజ్ చేశారు. ఇంతకుముందు వచ్చి కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఇది మాది అనేసి నేను పెడితే అన్ని రుజువులు సాక్ష్యాలు బాగున్నాయి. ఈవిడ దగ్గర పత్రాలు ఉన్నాయి. ఎంఆర్ఓ గారు ఆవిడ తెచ్చిన అన్ని పత్రాలు ఉన్నాయి. మీ దగ్గర ఏముందో తండి అని అంటే ఒక ఫేక్ కరెంటు బిల్లు తెచ్చి ఆవిడ చూపెడితే ఆవిడ నులిపిసి పారేశారు. ఆ తొలి ఎంఆర్ఓ గారు పారేసిన తర్వాత సీజ్ చేశారు. సీజ్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఎలాగైందో మేము వచ్చి చూస్తే మళ్ళీ దుకాణాలు తెరిచి పెట్టింది బిజినెస్ చేసుకుంటాం. కాలేమి కారు బాబు, మా కాలేమి కారు కృష్ణమూర్తి గారికి నేను బాగా
వాళ్ళకి ప్రమేయం లేకుండా అందరూ దూరిపోయి మాకు నీవెవరు లేరు, నువ్వేమి చెయ్యలేవు మాకు అని అంటున్నారు బాబు. నువ్వు ఎలాగ ఈ ఊర్లో బతుకుతావో మేము బెదిరింపు కాళ్ళు కూడా చేశాను. వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటమ్మా ఆంధ్ర ఊటీ వాళ్ళని చెప్పి ఉన్నారు. వాళ్ళు గొలగాని జ్యోతి అంటారు. అమ్మ సీజ్ చేసిన తర్వాత